నారాయణఖేడ్ పట్టణంలో ఇటీవల వరుస బైక్ చోరీలకు పాల్పడిన నిందితుడిని నారాయణఖేడ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసును ఛేదించారు. పూర్తి వివరాలు ఎస్ఐ రసూల శ్రీశైలం మీడియా సమావేశంలో వెల్లడించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న వరుస బైక్ చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. నారాయణఖేడ్ ఎస్ఐ రసూల శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం చేపట్టిన దర్యాప్తులో దుర్గాప్రసాద్ అలియాస్ దీపక్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 6 చోరీ చేసిన మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇట్టి వ్యక్తిపై ఇప్పటివరకు 16 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ప్రజలు తమ వాహనాలకు భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రసూల శ్రీశైలం సూచించారు. నారాయణఖేడ్లో వరుస బైక్ చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసి 6 బైకులను స్వాధీనం చేసుకోవడంతో బాధితులు, స్థానికులు పోలీసులను అభినందిస్తున్నారు. గత వారం రోజులుగా నారాయణఖేడ్ పట్టణ పరిధిలో మోటార్ సైకిల్ కి సంబంధించి థెఫ్ట్ జరిగినట్టుగా 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 2 మోటార్ సైకిల్స్ థెఫ్ట్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మనకి ఈరోజు ఉదయం మెగావత్ దుర్గా అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ దీపక్, ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి అంబోజిగూడ వట్పల్లి మండల్. ఈ ప్రస్తుతం ఇతని నివాసము సేవాలాల్ తాండా వర్ణి మండల్ నిజామాబాద్ డిస్టిక్లో ప్రస్తుతం ఇతను నివాసం ఉంటున్నాడు. ఇతన్ని ఇంట్రాగేట్ చేస్తే మన నారాయణఖేడ్ పరిధిలో దొంగిలించబడినటువంటి 2 మోటార్ సైకిల్స్తో పాటు పిట్లం, నస్రుల్లాబాద్, అల్లాదుర్గ్, పాపన్నపేట ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మరొక 4 మోటార్ సైకిల్, మొత్తం 6 మోటార్ సైకిల్స్ని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది. ఈ నిందితుడిని మనం కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి ఇప్పుడు ఫర్దర్గా మనం తరలిస్తున్నాం.